ఇక రాష్ట్రంలో రేవంత్ సర్కార్ నిర్బంధ పాలనను కొనసాగిస్తోంది. ప్రశ్నించే వారిపై అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో తెలంగాణను ఆగం చేస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. 20 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం రీలే దీక్షలు చేస్తున్న జర్నలిస్టులను ముందుగా అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు పోలీసులు. ఇక కొల్లాపూర్, పెంట్లవెల్లిలో అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. గత 10 ఏళ్ల కాలంలో ఇలాంటి అక్రమ అరెస్టులు ఎప్పుడూ చూడలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక రాష్ట్రంలో రేవంత్ సర్కార్ నిర్బంధ పాలనను కొనసాగిస్తుంది. ప్రశ్నించే వారిపై అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో తెలంగాణను ఆగం చేస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా ఈరోజు పెంట్లవెల్లి మండలము జటప్రోలులో ఈరోజు సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అంటే రాత్రి నుంచే కూడా చాలా మందిని కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరంపర కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి కొల్లాపూరు, పెంట్లవెల్లిలో బీఆర్ఎస్ నేతలతో పాటు పలు పార్టీల నాయకులను కూడా అదుపులోకి తీసుకొని ఇళ్ల వద్దకు వెళ్లి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఒక 20 రోజుల పైగా నుంచి కూడా అక్కడ కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి కూడా రిలే దీక్షలు చేస్తా ఉన్నారు. వాళ్ళను కూడా ఈరోజు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో రాత్రి నుంచే కూడా ఈ అరెస్టుల పరంపర కొనసాగుతా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అసలు ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అడుగుతారన్న నేపథ్యంతో వాళ్ళని ముందస్తుగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఆ సమస్యల గురించి అడుగుతారన్న ముందస్తు అంచనాతో వీళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి చాలా మంది కూడా ఇదెక్కడి అరెస్టులు అని చెప్పేసి ఇంత దయనీయమైనటువంటి, ఇంత దుర్మార్గంగా ఇండ్ల వద్దకు వచ్చేసి అర్ధరాత్రి పూట డోర్లు కొట్టి తీసుకెళ్లడం ఏంటని చెప్పేసి, రాత్రి పూటగా కూడా అంటే తెల్లవారుజాము నుంచి కూడా అరెస్టులు చేయడం ఏంటని చెప్పేసి కూడా చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి క్రమంలో ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉంటే ఆ సమస్యలను అడగడానికి మేము వెళ్తాం, కానీ అక్కడ మేము చేసేది ఏముంటుంది, తర్వాత మేము వినతి పత్రాలు ఇస్తాము, మా అభ్యర్థనను మేము చెప్పుకుంటామని చెప్పేసి దానికి సంబంధించి మేము ప్రిపేర్ అయి ఉంటే ఉన్న ఫలంగా అసలు అటు వైపు వెళ్లకుండా తర్వాత మా ఇంట్ల వద్ద నుంచి చక్కగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో పలు పార్టీల నాయకులు, బీఆర్ఎస్ పార్టీతో పాటు పలు పార్టీల నాయకులతో పాటు ఇప్పుడు జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయడం నిజంగా కూడా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని బట్టి చూస్తే అంటే ప్రశ్నించొద్దు, అసలు అడగొద్దు అన్న తరహాలో ఈ పరిస్థితి అంతా కూడా కొనసాగుతా ఉంది. సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొద్దు, వినతి పత్రాలు ఇవ్వద్దు, ఎవరైతే ముందస్తుగా ఇవన్నీ కూడా అడుగుతారు లేదంటే వినతి పత్రాలు ఇస్తారన్న సమాచారం వాళ్ళకు ముందస్తుగానే తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తున్నట్టు పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.